కక్కత. నేను కూడా బాగా కక్కత, ఉన్నది ఉన్నట్టు గట్టిగా కక్కత. ఓకేనా? ఆదిరెడ్డి గురించి గట్టిగా కక్కాలని ఫిక్స్ అయ్యాను ఈరోజు మాత్రం. చెప్తా. నైట్ వచ్చిన ఎపిసోడ్లో ఆదిరెడ్డి అసలు ఓన్లీ సెలబ్రిటీస్కే భజన 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 చేస్తాడా అంటే కామర్స్ మనుషులు కదా. నిజం చెప్తున్నా, నేను చెప్పే ఈ 2 తప్పులు నిజమే అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి, లేకపోతే చెయ్యొద్దు. ఓకేనా? ఆదిరెడ్డి ఫస్ట్ తనూజ గారికి రాముకి జరిగిన గొడవలో అక్కడ తప్పు ఎవరిది? రాముది తప్పు ఉంది, నేను కాదనట్లా. రాము అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పలేదు అన్న పాయింట్ అయితే తప్పే. కానీ ఇక్కడ ఆదిరెడ్డి ఎలా చెప్పాడంటే, సెలబ్రిటీస్ తప్పు చేశారంటే మాత్రం స్లో మోషన్లో, అది తనూజ గారు తప్పు చేశారంటే ఇంకా స్లోగా తప్పు చేశారు, ఇంకంతే, ఇంకంత నుంచి ఇంకెక్కువ చెప్పడు. ఎందుకు చెప్తే తనూజ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఎక్కువ ఉందబ్బా, ఆమె గురించి చెప్తే ఈయనకి ఎక్కడ ఫాలోయింగ్ తగ్గిపోతుందేమో అని ఒక్క మాట కూడా తనూజ గారి నుంచి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నా, ప్రతిరోజు వస్తున్నా. తనూజ గారు ఎప్పుడైనా తప్పు చేస్తున్నా కానీ ఆమెది తప్పు అని ఎప్పుడూ చెప్పలేదు. ఓకేనా? ఒక్కసారైనా ఆమెది తప్పు అని చెప్పడం ఎదురు చూస్తున్నా, కాళ్ళు పోతున్నాయి. ఒక్కసారైనా చెప్పావు స్వామి, విందాం అనుకుంటా. ఆమె తప్పు చేసినప్పుడు నువ్వు చెప్తావేమో అని ఒక్కసారి కూడా చెప్పరా. అలాగే భరణి గారు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయా? ఆ గుడ్డు విషయంలో మిస్టేక్ ఉంది, కలర్ టాస్క్లో ఆయన ఎందుకు బయటకు వచ్చాడో మనకు తెలియట్లేదు. ఓకేనా? ఆర్గ్యూ ఎందుకు చేయలేదో తెలియలేదు, అదొక మిస్టేకా? నైట్ లిటరలీ నాకైతే ఆదిరెడ్డి చేసిన భజన ఏంటంటే, మంచోడు అంట భరణి. ఎందువల్ల మంచోడు భరణి ఏదైనా భరణి గారు డైరెక్ట్గా వెళ్ళి ఎవరిని ఏమి అడగరు. ఆయనకి ఏదైనా తప్పు అనిపించినా కానీ, ఇమాన్యుయల్ తనూజ నీతో మాట్లాడట్లేదు కదా, ఏమైందో ఇమాన్యుయల్, వెళ్ళి కనుక్కొని నువ్వే మాట్లాడుపో. మీ ఇద్దరు కూడా అసలు ఏమైంది? తనూజ గారు లేనప్పుడు ఇమాన్యుయల్ భరణి ఆమె గురించి బ్యాక్ స్టాపింగ్, లిటరలీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యి బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారు. అది తప్పి దాని గురించి చెప్పలా. ఓకేనా? సెలబ్రిటీస్ ఏం చేసినా కానీ దాన్ని అలా చెప్పేస్తాడు. అదే కామనర్స్ శ్రీజ కానీ, ప్రియా కానీ, మాస్క్ మ్యాన్ కానీ, వీళ్ళు ఎవరు ఒక చిన్న తప్పు చేసినా కానీ పనికిరాని కామనర్స్, వేస్ట్ అయిన కామనర్స్, ఇలా థంబ్నెయిల్స్ పెట్టేసి. ఓకేనా? నిజమే, అసలు ఆదిరెడ్డి సెలబ్రిటీస్కి భజన చేయడానికి ఒక పిఆర్లా నాకు అనిపిస్తున్నాడయ్యా. మీకు అనిపిస్తున్నాడా లేదా? లిటరలీ చెప్తున్నానా? అదే ఇప్పుడు కామనర్స్ నువ్వు ఎలాగైతే టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నావు అంటే, వాళ్ళు తప్పు చేసినప్పుడు గట్టిగా చెప్తున్నావు తప్పు అని, అదే సెలబ్రిటీస్ కూడా తప్పులు చేసినప్పుడు తప్పు అని చెప్పండి. ఇక్కడ భరణి గారు లిటరలీ తప్పు చేశారు కదా చాలాసార్లు, ఒక్కసారైనా పూడుతున్నారా? నైట్ చూసిన ఎపిసోడ్లో మాత్రం భరణి గారు పాపం అయ్యా. ఎందుకు పాపం? గేమ్ ఆడట్లేదు. ఓకేనా? ఊరకలా ఉంటున్నాడు, కర్ర ఎరగదు పాము సావదు, అట్లా చెప్తాడు ఏది చెప్పినా కానీ. అందువల్ల ఆయన పాపం. ఇక్కడ శ్రీజ కానీ, ప్రియా కానీ ఉన్నట్టు ముఖం మీదే చెప్పేస్తారు కాబట్టి వీళ్ళు దండగా వీళ్ళు అసలు ఉండకూడదు కామనర్స్ అనేవాళ్ళు. ఓకేనా? లిటరలీ రాత్రి జరిగిన గొడవలో తనూజ గారు అంతలా అరుస్తున్నారు. ఓకేనా? ఆమె తప్పు లేదు అయినా అరుస్తున్నారు. ఆమె తప్పు అని చెప్పావు మళ్ళీ, కాకపోతే అంతంత మాత్రం తప్పు అంటే చెప్పు. నీకు ఒక విషయం తప్పు అని అనిపించినప్పుడు అది గట్టిగా మాట్లాడాలి ఆ తప్పు మీద. ఓకేనా? సెలబ్రిటీస్ తప్పు చేసినప్పుడు కూడా గట్టిగా చెప్పట్లేదు ఆదిరెడ్డి, ఓన్లీ కామనర్స్ ఏదైనా తప్పు చేస్తేనే చెప్తున్నాడు అని మీకు అనిపిస్తే మాత్రం మన వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఆదిరెడ్డి రివ్యూస్ ఉంటాయి చూసారా, ఆ రివ్యూస్లో నాకు ఎక్కడైనా ఆయన చెప్పిన పాయింట్ నచ్చలేదంటే నేనైతే రివ్యూ చేస్తాను. ఓకేనా? మన ఛానల్లో మాత్రం హైప్ మామూలుగా ఉండదు. నిన్న ఓజీకి ఎలాంటి హైప్ ఉందో మన రివ్యూస్ కూడా అలాంటి హైపే ఉంటుంది. ఓకేనా? ఎక్కడ తగ్గేదేలే, ఎవరికి భయపడేదేలే. మనం తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. నిజమే ఆదిరెడ్డి ఓన్లీ సెలబ్రిటీస్నే పొగుడుతున్నట్టుంది. కామనర్స్ అయితే ఒక చిన్న తప్పు చేసినా కానీ వాళ్ళైతే గట్టిగా అంటున్నాడు, సెలబ్రిటీస్ అనట్లేదు అని మీకు అనిపిస్తే లైక్ చేయి మామ. లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేసి ఉంచుకో, మన రివ్యూస్ వస్తూనే ఉంటాయి.